హాయ్ అండి, జై శ్రీరామ్. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ కుట్టి చూపిద్దాం అనుకుంటున్నా. చూడండి, ఇలాంటి బ్లౌజ్ కుట్టి చూపిద్దాం అనుకుంటున్నా. బోట్ నెక్ విత్ ఫ్రంట్ డీప్ నెక్. సో కట్ చేద్దాం రండి. ఫస్ట్ షోల్డరు నెక్ 4 ఇంచెస్ తీసుకోవాలి, డీప్ 7 తీసుకున్నా. దాన్ని ఒక బాక్స్గా డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్గా డ్రా చేసుకుని ఒక 1 ఇంచు పైకి పెట్టుకుని స్టార్ నెక్ డ్రా చేసుకోవాలండి. 1 ఇంచ్ పైన పెట్టుకున్నాం కదా, అక్కడ కొంచెం డ్రాపింగ్ ఇవ్వాలి. స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకోవాలండి. 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి క్యాన్వాస్కి ఎప్పుడు కూడా ఖర్చుకి. సో చూసారా, స్టార్ నెక్ వచ్చింది. దీన్ని లైనింగ్ క్లాత్కి అటాచ్ చేయాలండి. ఎందుకంటే ఒక క్లాత్ తీసుకుని అటాచ్ చేసి అంతా చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కే అటాచ్ చేసి 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కదా వేస్తున్నాం. ఇది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. సో ఐరన్ చేసుకోవచ్చు, లేదు అంటే అటాచ్ చేసుకోవచ్చు. చూడండి, ఐరన్ చేయక్కర్లేకుండా ఇట్లా అటాచ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుని రెండో పీస్ కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేయాలన్నమాట. దీన్ని తీసుకెళ్ళి ఒరిజినల్ క్లాత్కి ఇలా అటాచ్ చేసుకుని 2 పీసెస్ రెడీ చేసుకోవాలండి. అలాగా మధ్యలో ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోవాలి. షేప్ గురించి చూడండి, తిరగ తీసుకోవాలి. దీన్ని ఒరిజినల్ క్లాత్ పైకి వస్తుంది అనమాట. అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. చుట్టూరా కూడా అట్లే అటాచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ గురించి, ఇది 12 ఇంచెస్ తీసుకున్నానండి. నెక్కి 11 ఇంచెస్ వాడిది టోటల్గా. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది బాక్స్ లాగా డ్రా చేసుకుని 4 ఇంచెస్ నెక్ తీసుకొని, నెక్ విడ్త్ బోట్ నెక్ కదా, బోట్ నెక్ని డ్రా చేసుకోవాలన్నమాట. అలాగా 3 ఇంచెస్ తీసుకోవాలండి డీప్ ఫస్ట్. తర్వాత ఉండే లెంత్ బిందీ షేప్కి తీసుకోవాలన్నమాట. చూడండి, డ్రా చేశాను. బిందీ షేప్ వచ్చింది కదా. ఫుల్ 11 ఇంచెస్ అవుతుంది అనమాట. పైన 3 ఇంచెస్, కింద మిగిలిన ఎన్ని ఇంచెస్ మిగిలితే అన్ని ఇంచెస్ పెట్టుకోవచ్చు. దాన్ని షేప్ చేయాలన్నమాట అండి. 1 ఇంచు తీసుకున్నాం కదా ఖర్చులకి, ఆ 1 ఇంచు అవతల నుంచి కటింగ్ చేసుకోవాలి. నీట్గా కటింగ్ చేసుకుని ఇన్సైడ్ కూడా కటింగ్ చేసుకోవాలి. చూడండి, బిందీ షేప్ వస్తుంది. పైన కూడా బోట్ నెక్ షేపు డ్రా చేసుకోవాలి. టోటల్ 11 ఇంచెస్ ఉండేది. ఒకటేసారి అటాచ్ చేయాలన్నమాట. బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్. సో అది తీసుకుని దానికి ఇగో మధ్యలో అటాచ్మెంట్ కట్ చేయకూడదండి. కట్ చేస్తే షేప్ తేడా వచ్చేస్తుంది, సాగిపోతుంది అనమాట. సో దానికి అటాచ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. స్టిచ్ వేసేసుకుని దానికి అటాచ్ చేయాలి, లేదు అంటే ఐరన్ చేసుకోవచ్చు. నేను చూడండి అటాచ్ చేసి ఒరిజినల్ క్లాత్ కూడా అడుగుని పెట్టాను అనమాట. కింద పెట్టుకోవాలి. కింద పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ కూడా అటాచ్ చేయాలి దీనికి. నీట్గా దాని వెనకాల పడుతుందో లేదో చూసుకుంటూ నిదానంగా స్లోగా అటాచ్ చేయాలన్నమాట. చూడండి, అటాచ్ చేశాను కదా ఫుల్గా. దాన్ని కట్ చేసుకోవాలన్నమాట అండి. దాని సైడ్ నుంచే నీట్గా కట్ చేయాలి. ఎక్కువ తక్కువలు కట్ చేయకూడదు, చూసుకుంటూ కేర్ఫుల్గా చేయాలి. కొంచెం కట్ అయిపోయినా షేప్లెస్ అయిపోతుంది. సో బిగినర్స్ గురించి నేను కేర్ఫుల్గా చెప్తున్నాను. నేను ఎక్స్పీరియన్స్ ఉంటే ఏదే అవసరం లేదండి, కట్ చేసేస్తారు. బిగినర్స్ ఉంటారు కదా, నేర్చుకునే వాళ్ళ గురించే నేను చెప్తున్నాను అనమాట. రౌండ్ తిరిగే చోట నీట్గా పట్టుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. కింద కూడా చూసారా, పిన్ పెట్టాను కదలకుండా. ఒక పిన్స్ అరేంజ్ చేసుకుంటే మీకు బిగినర్స్కి చాలా బాగుంటుంది. పిన్స్ పెట్టుకుంటే ఎక్కడికక్కడ కదలకుండా ఉంటుందన్నమాట. కట్స్ ఇచ్చుకోవాలండి. మధ్య మధ్యలో టర్నింగ్ అయ్యే చోట చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. ఇవ్వలేదనుకోండి తిరగదు, నీట్గా బుస్కల కింద ఉంటుంది.
నీట్గా ఎక్కువ కాదు తక్కువ కాకుండా కరెక్ట్గా ఇచ్చుకోవాలి. కుట్టు మీద పడకుండా కట్స్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కట్స్ ఇచ్చుకొని ఈ మూలంట కత్తిరి మొన ఉంటుంది కదా, దాంతో కొంచెం బయటికి లాగాలి. లేదు అంటే బయటికి రాదు. హుక్స్ వేస్తాం కదండి, వెనకాల బటన్ వేస్తాం కదా, అక్కడ సైడ్ అనమాట ఇది. చూడండి అక్కడ బటన్ వస్తుంది అనమాట. డిజైన్ బటన్ హుక్స్ వేసి మళ్ళీ బటన్ వేయాలి, రెండు వేయాలి. అప్పుడు చాలా బాగా వస్తుంది. పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. తిప్పిచ్చేసాం కదా, కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి మొత్తం ఇగోనండి బ్లౌజ్ అయిపోయిందండి. స్టిచ్ చేశాను ఫుల్గా. ఈ ప్రిన్సెస్ కట్ వచ్చిందనమాట ఫ్రంట్ సైడ్. చూడండి ఇది బోర్డర్ వస్తుంది, బోర్డర్ అటాచ్మెంట్ చేశాను. ప్లస్ హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్సే. బ్యాక్ సైడ్ ఇలా వస్తుందన్నమాట డ్రాపింగ్. పైనేమో బోట్ నెక్, కింద డ్రాపింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ బటన్ వేయాలి, ఇంకా వేయలేదు, వేస్తాను. సో ఇదేండి బ్లౌజు ఎలా వచ్చింది చూశారు కదా. ఈ వీడియో మీకు ఇష్టమైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.